విజయవాడలోని వరద ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ఎన్డీఆర్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారికి సహాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో నెలకొన్న పరిస్థితులపై మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. నిన్న విజయవాడలో వర్షాల అనంతరం కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నీట మునిగాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం బొడమేరు వంతెనకు సంబంధించి బొడమేరు బ్రిడ్జి కాలువకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. దాదాపుగా ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాలు మునిగిపోయి ఉన్నాయి. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఇళ్లలోంచి కూడా బయటికి రాని పరిస్థితి, వాళ్ళకి నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ కొంత తగ్గినప్పటికీ కూడా దాదాపుగా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఫ్లోరు అలాగా నిండి ఉన్నాయి. కొంతమంది ఇక్కడ స్విమ్మింగ్ వస్తున్న పరిస్థితి కూడా. కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఈ 2 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఈ ఘటనల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తక్షణమే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా సీఎం చంద్రబాబు ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల పరిస్థితి ప్రజెంట్ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటని చెప్పి తెలుసుకొని తక్షణమే అధికారులు కూడా సంఘర్షణ స్థలానికి తరలించి ఇక్కడ సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి, వాళ్ళందరినీ కూడా ఉదయాన్నే బోట్లన్నీ తీసుకొచ్చి కూడా వాళ్ళని ఇప్పుడు తరలిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు మనం చూడొచ్చు బోట్లో చాలా ఫ్యామిలీస్, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ అదేవిధంగా ఫుడ్, అదేవిధంగా పాలు, చిన్నపిల్లలకు కావాల్సిన ముఖ్యంగా పాలు కూడా దొరకలేని పరిస్థితి. నిన్నటి నుంచి కూడా వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంతా ఉండి వాళ్ళని రక్షిత ప్రాంతానికి తరలించడానికి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నట్టు మనకు చూడొచ్చు విజువల్స్లో. ప్రధానంగా ఈ బోట్లో చూసుకుంటే బోట్లో కూడా నిన్నటి నుంచి మునిగిపోయిన ప్రాంతాలన్నింటిని కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ కూడా తరలిస్తున్న పరిస్థితి. ఇప్పుడు వెహికల్స్ కూడా చూడొచ్చు, వెహికల్స్ కూడా పూర్తి మునిగిపోయిన పరిస్థితి. దాదాపు ఇళ్లలోకి చేరిపోయి మొత్తం ఇల్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం మీద విజయవాడలో కూడా నిన్న ఫస్ట్ రోజు వర్షం పడినప్పుడు కొండ చెర్లు ఇరిగి 5గురు చనిపోవడం, అదేవిధంగా వాళ్ళకి కొంతమంది గాయాలు పడటం చూస్తూనే ఉన్నాం. ఈరోజు వర్షాల అనంతరం కూడా ఈ బుడమేరు కాలువకు సంబంధించిన కూడా మొత్తం బయటికి రావడంతో, వాటర్ పొంగి బయటికి రావడంతో కూడా కొన్ని ఏరియాలు ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి కానీ సింగనగర్, ఆర్ఆర్పేట ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయి ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు రాత్రి నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లో ఉండి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నిరంతరం కూడా సమీక్షలు చేస్తున్నారు. ఎలాంటి అవకాశం ఉన్నా సరే జిల్లాల నుంచి అధికారులు కూడా తక్షణమే విజయవాడకి తరలి రావాలి, అదే తరలి వచ్చి వాళ్ళకి సహకారాలు కూడా అందించాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చడం జరిగింది. చంద్రబాబు కూడా రాత్రి 3 గంటల వరకు ఈ ప్రాంతంలో మిడ్నైట్ కూడా పర్యటించి ఇక్కడ పరిస్థితులు అంచనా వేశారు. కలెక్టర్ని అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎవ్రీ మినిట్ కూడా వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో వాళ్ళకి ఫుడ్, ఆహారం తక్షణం అందించాలని చెప్పి చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఇప్పటికీ చెప్తున్నారు. గ్రౌండ్లో ఉన్నాం మనం, గ్రౌండ్లో విజువల్స్ చూడవచ్చు. ఇప్పటికే నీళ్ళు కూడా ఇంకా పూర్తిగా పాన్ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా సగం ఒక ఫ్లోర్ వరకు వాటర్ కొన్ని ప్రాంతాల్లో నిండి ఉండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫుడ్ కూడా కొన్ని ప్రాంతాల్లో అందట్లేదని చెప్పేసి ఇప్పటికీ మా ఏరియాలో గత 2 రోజుల నుంచి కూడా ఫుడ్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, అనారోగ్యంగా గురవుతున్నారు. అదేవిధంగా షుగర్ సంబంధించిన కానీ అదేవిధంగా వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తక్షణమే ఫుడ్ అందించాలని చెప్పేసి అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు గ్రౌండ్లో ఉండి ఎన్ని సమీక్షలు చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఫుడ్ అందిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇప్పటికీ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళని వెంటనే తక్షణమే వాళ్ళకి ఫుడ్ సంబంధించిన సదుపాయాలు కల్పించాలి, వాళ్ళని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాట్లు చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ ఫ్లడ్స్ అన్ని కూడా రావడంతో అధికారులు కూడా కొంత అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఎప్పుడైతే రంగంలో దిగారో అప్పటికే పనులు మాత్రం ఊపు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఫ్లోర్ అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. వెహికల్స్ మొత్తం కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. బైక్స్ కానీ లేదంటే కార్లు కానీ మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆహారం అందట్లేదని చెప్పి ఆర్తనాదాలు పెడుతున్నారు. కొంత ఏరియాల్లో ప్రజలు మనం కొన్ని బిల్డింగ్స్ మీద మనం చూడవచ్చు. వాళ్ళు ఇప్పటికీ కూడా రాలేక, అటు వెళ్ళలేక, ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు పైనుంచి ఆర్తనాదాలు చేయడం జరుగుతుంది. మరో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో సెల్ సిగ్నల్ కూడా పనిచేయని పరిస్థితి. ఎందుకంటే
గత 48 గంటల నుంచి కూడా కరెంటు లేదు ఇక్కడ. వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినో, వరదలు ఎప్పుడైతే ప్రారంభమైనో అప్పటి నుంచి కూడా వీళ్ళకి పవర్ లేకపోవడంతో సెల్ టవర్స్ కూడా మొత్తం అయిపోయిన పరిస్థితి ఉంది. ఒకరికి కమ్యూనికేషన్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తమ బంధువులు ఏమైపోయారా, లేకుంటే వాళ్ళ సన్నిహితులు ఏమైపోయారో తెలియక కొంతమంది ఆందోళన చేపట్టిన, సింగనగర్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అధికారులు మరింత అప్రమత్తం అవ్వాల్సింది. ఎందుకంటే కాల్ సెంటర్లు, కమాండ్ సెంటర్లు అని చెప్పేసి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫోన్ నెంబర్లు పనిచేయని పరిస్థితి ఎందుకు కొన్ని సెంటర్లో వెంటనే తక్షణ ఫోన్లు పనిచేయ, కాల్ సెంటర్లు, కమాండ్ సెంటర్లు కూడా పనిచేయట్టుగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలో కమ్యూనికేషన్ పెంచడం కోసం తక్షణమే సెల్ టవర్లకు సంబంధించిన కంపెనీలు కూడా వెంటనే సెల్ సిగ్నల్స్ను పునరుద్ధరించాలి. జనరేటర్లు అవసరమైతే జనరేటర్ తెప్పించైనా సెల్ సిగ్నల్ పునరుద్ధరించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అధికారులు కూడా ముఖ్యంగా ఇలాంటి కమ్యూనికేషన్ చేసుకోవడానికి చాలా టైం పడుతున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు. వాళ్ళు కూడా తక్షణమే వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ సిగ్నల్ పడవలు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పడవలతో పాటు బీచ్లో ఉండే ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటలకు వెళ్ళే బోర్డులు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని అవసరమై వెంటనే తక్షణమే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన లారీలో చూడొచ్చు. ఈ సింగనగర్ బ్రిడ్జి మీద చూసుకుంటే బ్రిడ్జి మీద దాదాపు చాలా వరకు లారీలు అయిపోయాయి, అంబులెన్స్లు అయిపోయాయి. ఆ లారీలు అన్ని కూడా ఫుడ్కి సంబంధించిన విధంగా అదేవిధంగా పడవలు కూడా తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. దించడానికి ఒకటి పడవలు దించి ప్రజలకు వద్దకు వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అధికారులు కూడా చాలా వేగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఇప్పటికే చాలా ఇబ్బంది పడి ఉన్నారుతో వాళ్ళు కొంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే జరగాల్సిన పని ఈరోజు ముమ్మరం అందుకుని చంద్రబాబు సమీక్షల తర్వాత ఈ ముమ్మరం చెందిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా ప్రజలు కనీసం వద్దకి అధికారులు రాలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఫుడ్ విషయంలో మాత్రం 48 గంటల నుంచి ఎలాంటి ఫుడ్ లేక ఇలా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కొంతమంది చిన్నపిల్లలు అయితే మరి ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు చూసిన లోపల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లో కొన్ని ఫ్యామిలీస్ని ఎక్కించుకొని వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించి పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారో, అదేవిధంగా అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పనిని సక్రమంగా నిర్వహించేందుకు ప్రజలు కూడా కొంత కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సహాయం చేయడానికి వచ్చారు, ప్రజలను కాపాడడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కొంత కంట్రోల్లో ఉండి వాళ్ళ ఆగ్రహావేశాలు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ప్రజలు ఎలానే ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసి రోజుకి డిలే అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా కొంత అవకాశం ఇవ్వాలి, వాళ్ళ పనులు పూర్తిగా చేసేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. అయితే అధికారులు కూడా కొంతమంది ఇక్కడ వచ్చారు కానీ ఏం చేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 48 గంటలుగా వీళ్ళు ఇబ్బంది పడటం కూడా చూస్తున్నాం. 48 గంటల నుంచి పడే ఇబ్బందుల వల్ల వీళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వర్షాలు మాత్రం బేభత్సం సృష్టించాయి. చాలా వరకు ఆస్తి నష్టం సంభవించింది. ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. బుడమేరు వంతెన దాదాపు 60 అడుగులు లోతున్నప్పటికీ కూడా అది పూడికితో దాదాపు 20 అడుగులకి చేరుకుంది. 20 అడుగులు దాంతోనే ఈ వరదలను ఒకసారిగా తట్టుకోలేకపోవడం ఈ విజృంభించడానికి లేదా ఈ వరదలకు ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. దీంతో విజయవాడకు సంబంధించిన సింగనగర్, ఆర్ఆర్పేట, అదేవిధంగా కొన్ని ఏరియాలు వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, లేదంటే కంట్రీకి ఎలాంటి ప్రాంతాలన్నీ కూడా నీటి మట్టం అయిపోయి నీటిలో పూర్తిగా నానిపోయి కొన్ని పాతీళ్ళు కూడా నీటిలో నానిపోవటం వల్ల ఎప్పుడేం జరుగుతుందని చెప్పేసి స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది చూస్తున్నాం. అక్కడ కొంతమంది చూస్తున్నాం అక్కడ వాటర్లో రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే అక్కడ కొంతమంది చూస్తున్నాం ఇటు పడవలు కూడా ఒకటే కనిపిస్తుంది. ఈ రోడ్లో పడవలు ఒకటే కనిపిస్తూ ఉంది. వాళ్ళని కూడా దూరం నుంచి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది పడవలు లేక కూడా ఈదుకుంటా వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కొన్ని లైన్లో లోపల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బోర్డు కూడా ఒకటి వస్తూ ఉంది. పడవలో రావడం తర్వాతే కొంత హెల్ప్ అయితే ఇక్కడ దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏంటి పరిస్థితి? సార్, రాత్రి నుంచి అడుగుతున్నాము. ఎంతసేపు రాజాస్పేట తోటవారి వీధి విష్ణు గారి ఏరియాలో తప్ప, అటువైపు తప్ప, ఇటువైపు కృష్ణా హోటల్ సెంటర్ సింగనగర్లో రాత్రి నుంచి మంచినీళ్ళు ఇచ్చిన దాఖలు లేవు. మంచినీళ్ళు కాదు కదా, ఏమీ లేవు. కరెంటు లేదు. రాత్రి అంతా అంధకారంలో ఉన్నాం. ఒక్కరినైనా రాత్రి నుంచి అడుగుతున్నాం. మేము రాత్రి అంతా చాలామంది కష్టపడ్డాం, కానీ మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు లోపల. రాత్రి నుంచి అడుగుతున్నా. కృష్ణా సెంటర్లో 8 నెలల బాబు నాకుంది, తీసుకురమ్మంటే ఇప్పుడు తీసుకురా. ఒక్క బోటు కూడా అట్లా. బాంబే కాలనీ అదే పరిస్థితి, కృష్ణా సెంటర్ అదే పరిస్థితి, సింగనగర్ అదే పరిస్థితి. ఎంతసేపు తోటవారి వీధి, రాజాస్పేట, ఆ నందమూరి నగరు, అంబాపురం పంచాయతీ తప్ప లోపలికి వచ్చిన దాఖలు. ఎంకేపీ స్కూల్ చూడండి,
సార్ ఆ ఎంకేపీ స్కూల్ చూడండి మొత్తం మునిగిపోయింది. మొత్తం ఎస్సీ చిన్న చిన్న వాళ్ళు అక్కడ లోపల ఇళ్లలో మునిగిపోయినాయి. అటుపక్కకి రాలా, కృష్ణ అవుట్ సెంటర్ రాలా, ఒక్కళ్ళు వచ్చిన దాకాలే. బాంబే కాలనీ కూడా మునిగిపోయి. ఎంతసేపు రాజాస్పేట, ఆ తోటవారి వీధి, అంబాపురం పంచాయతీ ఏంటంటే అటు 4 రోజులు ఉన్నారని చెప్పి ఎంతసేపు వాళ్ళే తప్ప అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి ఏం అక్కడ ఒక్క రెస్పాండ్ అయ్యాడు ఎవడు ఉన్నాడు? వాళ్ళు తప్ప రెస్పాండ్ అయితే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? నడుచుకుంటే ఎందుకు వస్తారు? చూడండి ఒక్కసారి వెనక మీరు లైవ్ చూడండి. ఒక్కళ్ళు కూడా స్పందించడం. రాత్రి నుంచి ఇలాగే ఉన్నాం. తిండి లేదు, తెప్పలేవు, వాటర్ లేవు. ఇచ్చే వాళ్ళకే ఇవ్వడం తప్ప చూడండి అక్కడ ఎంతమంది వస్తారు చూడండి. ఏమైనా ఏర్పాట్లు చేస్తే వాళ్ళందరూ ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ పరిస్థితి ఇప్పుడు మనం స్థానికులతో మాట్లాడినప్పుడు ఏరియాకి సంబంధించిన ఎవరు కూడా ఎంతవరకు హెల్ప్ అయితే చేయడానికి ఎవరు రావట్లేదు. పడవలు కూడా ఇప్పటివరకు మా కాలనీకి రాలేదు. రాత్రి 48 గంటల నుంచి కూడా మేము ఇదే పరిస్థితుల్లో ఉన్నాము. మాకు కనీసం తినడానికి కూడా తిండి లేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పరిస్థితి కొంతమంది ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం 8:30 వచ్చాము. ఇప్పుడు వరకు ఏమి తినలేదు. ఏం చేయాలి చెప్పండి? ఎవరో రాలేదు ఇప్పుడు వరకు. ఇంకా మేమేం చేస్తాం? ఇంకా ఎక్కువైపోతుందని వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే పడవన్న ఆపి కూడా ఎవరు ఎక్కించుకోవట్లా. ఇది పరిస్థితి. ఇక్కడ మన బోర్డు కూడా చూస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బోర్డులో కొంతమంది తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అధికారులు మాత్రం మాకు స్పందించట్లేదు, మా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఏర్పాట్లు అయితే చేయలేదని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తమే చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పటికే హెలికాప్టర్లకు సంబంధించి కానీ అదేవిధంగా బోట్లు కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం పంపించినట్టు బోట్లు కూడా పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ బోట్లు అన్నీ ఇక్కడికి చేరుకున్నాయి ఒకటి. అయితే ఎన్డీఆర్ఎఫ్ బోట్లతో పాటు ప్రభుత్వం ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టుకుంది. చేపల జాలాలకు సంబంధించిన బోట్లు కూడా తీసుకొచ్చి తక్షణమే ఇక్కడ రంగంలో దింపి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బోట్లు ఎన్ని వచ్చినా కానీ ఇక్కడ పరిస్థితి కంట్రోల్ రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కాలనీకో 2 కాలనీకో పరిమితం అయితే వాళ్ళని తక్షణమే తరలించడానికి అవసరం. కానీ ఏరియాలు కూడా వాటర్ మునిగిపోవడంతో ప్రజలైతే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళు తక్షణమే తరలించాలన్న నేపథ్యంతోనే జారాలకు సంబంధించిన బోర్డులు కూడా తీసుకొచ్చి ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే వాళ్ళు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కూడా పోలీసు కానీ, రెవెన్యూ కానీ, అదేవిధంగా మినిస్టర్స్ అచ్చెన్నాయుడు కానీ, లేకుంటే కొండపల్లి శ్రీనివాస్ కానీ అలాంటి మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. వెంటనే అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఎలాంటి చేయాలి, బోట్లు ఎన్ని తెప్పించాలి, లేదంటే ఇంకా వాళ్ళని ప్రాణాలుగా హాని కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రజలైతే చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎందుకంటే 48 గంటల నుంచి వాటర్లో నానిపోయి ఉంటున్నారు. పరిస్థితులు ఏంటో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాటర్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఏం చేయాలో తోచని స్థితిలో ఉండటంతో కొంత అధికారుల మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మమ్మల్ని తక్షణమే కాపాడాలి, ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడున్నాం, ఇక మేము ఇంకా ఇలానే ఉంటే మాకు ఏం జరుగుతుందో కూడా తెలియదని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ ఈ కాలనీ చూసుకుంటే చివరి వరకు కూడా ఇదే పరిస్థితి, బజార్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. అయితే అక్కడ చూసిన కొంతమంది బోట్లు కూడా ఉన్నారు. మనం అటు వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. స్థానికులు కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళని పడవకాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకేసారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు కూడా ఏం చేయాలనే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఇచ్చి ఆ పడవ పాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. పడవల ముందుకు వచ్చి ఏం జరుగుతుందో ఏంటో అనేది కూడా చూసుకున్న పరిస్థితి అయితే ఉంది.
ఇప్పటికే ఇక్కడికి బోట్లు చేరుకుంటున్నాయి. బోట్లు మరిన్ని బోట్లు తరలించి ఇక్కడికి మరింత ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత సురక్షిత ప్రాంతాలకు తరలించేదిగా బోట్లు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ వస్తున్నాయి. కొంత ట్రాఫిక్లో ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ట్రాఫిక్లో క్లియర్ చేసుకుంటా పోలీసులు కూడా ఈ ప్రాంతాన్ని చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ బాధితులందరూ కూడా పడవలు వచ్చి ఇళ్ళ దగ్గర నుంచి ఎక్కడైతే ఇబ్బంది పడతారో పడవల్లో వచ్చి అక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర దిగే ప్రయత్నం చేస్తున్నారు. దిగే ప్రయత్నం అందరూ ఒకసారి దిగడంతో కూడా ఫ్లైఓవర్ మొత్తం కూడా నిండిపోయింది. అదేవిధంగా ఫుడ్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడంతో ఫ్లైఓవర్ మీద ఆ ఫుడ్ వెహికల్స్తో పాటు కూడా కొంత ట్రాఫిక్ ఏర్పాటైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు పైకి వెళ్ళి తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళకి తక్షణమే 2 రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో తక్షణమే వరకు ఫుడ్ కూడా అందించాలి నేపథ్యంతో వెహికల్స్ మొత్తం కూడా ఇక్కడ తరలించారు. ఈ వెహికల్స్ కూడా కొంత అడ్డంకిగా మారాయి. ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఫుడ్ తీసుకునే ప్రయత్నాలు కూడా కొంత భారీగా జనసమూహం రావడంతో ట్రాఫిక్ కూడా అయిపోయి వచ్చే వెహికల్స్ కూడా రాలేని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పోలీసులు చాలా సూచనలు చేస్తున్నారు. వెంటనే లైన్ క్లియర్ చేసి మేము చేసే ఏర్పాట్లకి రెస్క్యూకి చాలా క్లియర్గా ఉంటుంది. వెంటనే మాకు అవకాశం కల్పిస్తే వెంటనే ఎక్కువ మందిని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పోలీసులు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఇక్కడ చూసిన ఈ కాలనీలో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వెహికల్స్ కూడా పడవలు బోట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ చివరిలో ఈ కాలనీ మొత్తం ఆగిపోయిన పరిస్థితుంది. ఎన్డీఆర్ఎఫ్ మరింత మందిని తరలించింది కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు వెంటనే తక్షణమే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకి పునరావాస కేంద్రాలు తరలించాలి, ఫుడ్ కూడా అందించాలని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బోటు చూస్తున్నాయి, బోట్లు కూడా తరలించే ప్రయత్నంలో బోట్లకు లోపల వాటర్ పోతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాటర్ మొత్తం కూడా బయటికి మళ్ళీ డ్రాప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఆర్ఆర్పేట నుంచి కూడా సింగనగర్కి భారీగా ఫ్లోటింగ్ వస్తున్న పరిస్థితి. ఫ్లోటింగ్ కొట్టుకుపోయే పరిస్థితి ఉండటంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ తాళ్ళు కట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన పరిస్థితి. కొట్టుకుపోకుండా వాళ్ళని రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా చిన్న కాలనీలు అనమాట. కాలనీలో ఎంత ఫ్లోటింగ్ ఏదైతే డ్యామ్లో వరద వచ్చినప్పుడు ఎలా వస్తాయో అలాగా ఈ బేభత్సంగా ఈ వరద అయితే వస్తూ ఉంది. దీంట్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ కూడా పెద్దవాళ్ళు కూడా అటు వాటర్కి కొట్టుకుపోకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా హెల్ప్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి హాని కలగకుండా కూడా ఎన్డీఆర్ఎఫ్ నిరంతరం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టయితే పరిస్థితి. మరోవైపు అక్కడ మరోవైపు చూడవచ్చు బోట్లు కూడా అక్కడ తరలిసిన పరిస్థితి. ఆ బోట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కాపాడటానికి కూడా బోట్లు తరలిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ చూడవచ్చు. ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ మాత్రం వాళ్ళ పనితీరుని మెచ్చుకోవాలి. వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్లో ప్రజల వద్దకు చేరుకొని వాళ్ళని తక్షణమే కాపాడే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ ఫ్లోటింగ్ అంతా పబ్లిక్ కూడా ఆగని పరిస్థితుంది. వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమవుతుందో ఏంటో అని తెలుసుకునేందుకు ఒకవైపు, అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ అందించేందుకు మరోవైపు వాళ్ళని చూసేందుకు వాళ్ళు ఫుడ్ అందించడానికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకెళ్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రమాదం అంచున వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీం కూడా తాళ్ళు కట్టి రోపు కట్టి ఆ రోపు సాయంతో వాళ్ళని ఇడ్లీ అటు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏరియాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వెహికల్స్ కూడా అన్నీ మునిగిపోయి ఇదిపై వెహికల్స్ కూడా ఫుల్ మునిగిపోయి ఉన్నాయి. షాపులు మొత్తం క్లోజ్ అయిపోయి తినడానికి తిండి లేదు. తినడానికి కూడా సిచ్యువేషన్ ఏం లేకపోవడంతో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం వాళ్ళ కృషి నిజంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి నిజంగా లైఫ్ సేవియర్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బాధితులను తరలించే ప్రాంతాన్ని అంతా కూడా సేఫ్గా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ పడవలో చూడవచ్చు ఎన్డీఆర్ఎఫ్ వెహికల్కి సంబంధించిన చూడొచ్చు. ఇక్కడ పడవలో కూడా అందరినీ సేఫ్ ప్లేస్కి తరలిసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి సంబంధించిన ఫుడ్ అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళని సేవ్ చేసేందుకు కూడా చాలా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో అక్కడ పెద్దవాళ్ళని చూడవచ్చు. ఫుడ్ని తీసుకెళ్తా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు అటు వెహికల్స్ కూడా చూడవచ్చు. మనం సింగనగర్ ఫ్లైఓవర్ మీద కూడా క్రెయిన్ సాయంతో పడవలను కూడా లారీలోంచి బయటకు దించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
చూడొచ్చు మినిస్టర్ అచ్చెన్నాయుడు మాత్రం ఇక్కడ చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మీ వల్ల ఇక్కడ మేము ఏం చేయలేకపోతున్నాం, ఇక్కడ వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల బోట్లు రావాల్సిన బోట్లు మొత్తం ఆగిపోతాయి, వాటర్ బాటిల్స్ ఆగిపోతున్నాయి, ఫుడ్ కూడా లోపలికి తీసుకెళ్లి సప్లై చేయని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ లైన్ క్లియర్ చేయాలని చెప్పేసి లైన్ క్లియర్ చేస్తే మా వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళి మా టీం అంతా కూడా లోపలికి వెళ్ళి ప్రజలకి సహాయం అందించడానికి మా వాళ్ళు అంతా రెడీగా ఉన్నారని చెప్పేసి చూస్తున్న పరిస్థితి. వెహికల్స్ కూడా ఇప్పుడు లోపలికి అనుమతిస్తున్నారు, లోపలికి సంబంధించిన ఫుడ్ వెహికల్స్, ఈ వెహికల్స్ కూడా లోపల ఫుడ్ లేక చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు కూడా దగ్గర ఉండే ఫుడ్ అంతా కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజలు ఫుడ్ కోసం గుంపులుగా రావడంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అంతరాయం వల్ల లోపలికి వెహికల్స్ వెళ్ళని పరిస్థితి, వెళ్ళిన వెహికల్స్ కూడా తిరిగి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి కూడా కొంత అవకాశం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మినిస్టర్ అచ్చెన్నాయుడు కూడా మైక్ తీసుకుని ఇక్కడ ప్రజలకి సూచనలు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరిస్తేనే మేము ఎలాంటి ఈ సేవకైనా లేదంటే ఎలాంటి ఈ క్లియర్ చేయడానికి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే బోట్లు తీసుకురావడం, లోపల ఆగిపోయిన ప్రజల్ని ఇళ్లలో చిక్కుపోయిన ప్రజలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వెహికల్స్ చూస్తున్నాం ఇక్కడ సంబంధించిన ఈ అన్ని గవర్నమెంట్ వెహికల్స్ అన్నమాట. ఫుడ్ సప్లై చేయడానికి ఫుడ్తో పాటు వాటర్ బాటిల్స్, పాలు, చిన్నపిల్లల లోపల కూడా చాలా మంది స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలోంచి బయటకు రాలని పరిస్థితి. తక్షణమే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్ మినిస్టర్స్ కొండపల్లి శ్రీనివాస్ కానీ లేదంటే అచ్చెన్నాయుడు కానీ ఇక్కడ ప్రజలను కంట్రోల్ చేయడానికి చేస్తున్నారు. అయితే ప్రజలు కొంత కంట్రోల్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అక్కడ వాళ్ళకున్న ఆందోళన నేపథ్యంలో వాళ్ళు లోపల ఏం జరుగుతుందా లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి అనే గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు కూడా మాట ఎన్నట్లేదని చెప్పి చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఇటు మినిస్టర్ కానీ తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి ఉంది. మీకు ఎలాంటి భయం అవసరం లేదు, మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము, మిమ్మల్ని అందరూ సేవ చేయడానికి మా అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు, అవకాశం ఇవ్వండి అని చెప్పి చూస్తున్న పరిస్థితి. లోపలికి వెళ్తే అక్కడ ప్రజలే మాత్రం కొంత గందరగోళం ఉన్నారు, మా కోసం ఎవరు రావట్లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళన వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఫుడ్తో పాటు లోపల ఉన్న వాళ్ళైతే ప్రధానంగా ఇక్కడ ఆగిపోవడం వల్లే అధికారులు కానీ లేదంటే సిబ్బంది కానీ లోపలికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి. అందుకే అచ్చెన్నాయుడు కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా మైక్లో చెప్పడం జరుగుతుంది, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయినాయి, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఫుడ్ కూడా మొత్తం ఆగిపోయింది, బోట్లు ఆగిపోయి ఉన్నాయి. అందుకే మమ్మల్ని లోపలికి అనుమతించి మీరందరూ క్లియర్ చేస్తే, రోడ్డు అంతా క్లియర్ చేస్తే మా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి చెబుతున్నారు. పోలీసులు కూడా ఇక్కడ స్థానికుల్ని సూచిస్తున్నారు, మీకు ఎలాంటి కంగారు అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అక్టోబస్ కమాండోస్ కూడా వచ్చారు. భారీగా పోలీసులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా సహాయక సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ అడ్డుకోవడానికి ప్రధానం ఏంటంటే ఇక్కడ ప్రజలు మాత్రం కొంత ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన కూడా క్లియర్ చేసి నాకు అవకాశం ఇస్తే లైన్ క్లియర్ చేస్తే మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బోట్లన్నీ కూడా రోడ్డు మీద అయిపోయినాయి, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇదందరూ క్లియర్ చేయాలని చెప్పేసి క్లియర్ చేస్తే మేమందరూ కూడా లోపలికి వెళ్ళి సహాయం చేస్తామని చెప్పి చూస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.